అదాని ముడుపుల వ్యవహారంలో జగన్ కు ఉచ్చుబిగుస్తోంది. ఇదే సమయంలో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. అల్లూరి, మన్యం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పవర్ ప్రాజెక్టులను అదానికి కట్టబెట్టారని తేలింది. దేశవ్యాప్తంగా అదాని జగన్ రెడ్డి ముడుపుల దుమారం కొనసాగుతుండగానే మరో కీలక విషయం వెలుగు చూసింది. అల్లూరి, మన్యం జిల్లాల్లో గిరిజన చట్టాలు, నిబంధనలు పక్కన పెట్టి మరీ ఇష్టానుసారంగా అదానికి జగన్ పవర్ ప్రాజెక్టులు కట్టబెట్టిన విషయం బయటపడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న జలాశయాల నుంచి నీటిని ఎత్తిపోస్తూ విద్యుతుత్పత్తి చేసి నిల్వ చేసే ప్రాజెక్టులను చట్టవిరుద్ధంగా జగన్ అదాని పవర్ సంస్థలకు కట్టబెట్టింది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలను రూపొందించి అనేక రాయితీలతో ఆయా విద్యుత్ సంస్థలకు ప్రాజెక్టులను కట్టబెడుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీలో కూడా జగన్ సర్కార్ 2022లో ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం 14,680 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి నిల్వ చేసేందుకు గాను ఏపీ వ్యాప్తంగా 14 ప్రాజెక్టులను వివిధ సంస్థలకు ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయించింది. వీటిలో 4 ప్రాజెక్టులు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం గిరిజన జిల్లాల్లో ఉన్నాయి. గిరిజనేతర పేదలు ఇళ్లు కూడా కట్టుకోలేని విధంగా మన్యం జిల్లాల్లో చట్టాలు అమలవుతున్న తరుణంలో హైడ్రో ప్రాజెక్టులను మాత్రం చట్టవిరుద్ధంగా గిరిజనేతర సంస్థలకు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొయ్యూరులోని ఎర్రవరంలో 1200, పెదకోటలో 1000, పార్వతీపురం, మన్యం జిల్లాలో సాలూరు మండలంలోని కురుకుట్టిలో 1200, కర్రివలసలో 1000 మెగావాట్లతో పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను మంజూరు చేశారు. వీటిలో పెదకోట మినహా 3 ప్రాజెక్టులను అదానీ పవర్ కంపెనీకి కట్టబెట్టింది. పెదకోట ప్రాజెక్టును హైదరాబాద్ లోని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు కట్టబెట్టారు. ఇది జగన్ రెడ్డి బంధువుకు చెందినది కాగా ఈ ప్రాజెక్టుల కోసం మొత్తంగా సుమారు 2000 ఎకరాలకు పైగా భూమి కావాలి. వీటిలో 25% వరకు అటవీ భూములు ఉండగా పట్టా భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూములను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భూసేకరణ చేసేందుకు చట్టం ఉన్నా వాటిని గిరిజనేతర సంస్థలకు కట్టబెట్టేందుకు మాత్రం చట్టాలు అనుమతించవచ్చన్న సంగతి తెలిసి కూడా ఈ కేటాయింపులు చేయటం వివాదమైంది. అనేక మంది ఆదివాసీ బిడ్డలు ఈ రోజుకి దీని మీద పోరాటం చేస్తా ఉన్నారు. ఈ పవర్ ప్లాంట్ పీసా చట్టానికి వ్యతిరేకం, ప్రజల అనుమతి లేనిదే దీన్ని అంగీకరించమని పరిశోధనా కేంద్రం ఏదైతే ఉందో, లేదా అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో అదాని ప్రభుత్వ అధికారులకి 1700 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చాడని ఇది నేనే చెప్పలేదు, భారతీయ పోలీసు చెప్పలేదు. అత్యంత శక్తివంతమైనటువంటి అమెరికా పోలీసు వ్యవస్థ చెప్పింది. హక్కులను కాలరాసి వాళ్ళ హక్కులను హరించే విధంగా అక్కడ గిరిజన చట్టాల భూములన్నింటిలో దరత చేయడం చాలా దుర్మార్గం. ఏది ఏమైనా కానీ దీని మీద ప్రభుత్వాలు, సంస్థలు దర్యాప్తు చేసి దానికి కావలసినటువంటి ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి. అక్కడ గిరిజన చట్టాలను కాపాడాలి. గిరిజనులకు న్యాయం చేసే విధంగా, వాళ్ళ హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. వైసీపీ హయాంలో వారు ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుల మూలంగా నిరాశ్రయులయ్యే గిరిజన జాతులు, గిరిజన ఆవాసాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటిపై ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై ఉద్యమాలు సాగినా జగన్ సర్కారు పట్టనట్టే వ్యవహరించింది. గిరిజన ప్రాంత చట్టాల ప్రకారం గిరిజనులు సభ్యులుగా ఉన్న సహకార సంఘాలకు తప్ప ఇతరులకు గిరిజన ప్రాంతాల్లో ఏ రూపంలోనూ భూములను బదలాయించే అవకాశం లేదు. కానీ జగన్ సర్కార్ మాత్రం ఈ చట్టాలను తుంగలో తొక్కింది. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలిసినా గిరిజన హక్కులను, చట్టాలను తుంగలో తొక్కి ఈ పవర్ ప్రాజెక్టులను ఆయా కంపెనీలకు కట్టబెట్టారు. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఈ చట్ట విరుద్ధ పవర్ ప్రాజెక్టుల కేటాయింపులను రద్దు చేస్తుందా లేక కొనసాగిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.